హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఇంట్లోనే ఈజీగా మనం బెల్లం కొమ్ములు అనేది తయారు చేసుకోవచ్చండి. సేమ్ బయట తీసుకునే టేస్ట్ ఉంటుంది. దీని ప్రిపరేషన్ టైం కూడా మనకి ఎక్కువ టైం తీసుకోదండి, 30 minutes లో అయిపోతుంది. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. 2 cups వరకు గోధుమ పిండి తీసుకుని దానిలోకి టేస్ట్ కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకుని ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత 4 to 5 spoons వరకు బాగా వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యికి బదులు మీరు డాల్డా అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల మనకి కొమ్ములు అనేది చాలా గుల్లగా వస్తాయండి, బాగుంటుంది. బేకింగ్ సోడా అవసరం లేకుండానే చాలా గుల్లగా వస్తాయండి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత ఇలాగా చపాతీ పీట మీద చపాతీలాగా చేసుకోవాలి. ఈ చపాతీ అనేది మరి సన్నగా ఉండకూడదు, మరి లావుగా ఉండకూడదు, మీడియంగా ఉండాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఇలా కార్నర్స్ అనేది కట్ చేసేసుకొని మనం స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి చపాతీ అనేది. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న కొమ్ముల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, కొమ్ములు అనేది మరి పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. పాకం కోసం 1.5 cup వరకు బెల్లం తురుము తీసుకున్నానండి. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 2 cups వరకు వేసుకోవచ్చు. తర్వాత దానిలోకి లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలి. పావు కప్పుకి తక్కువలోనేనండి. ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. ఇది బెల్లం అంతా కరిగిన తర్వాత బాగా మరుగుతున్న టైంలోనే 1 spoon వరకు నెయ్యి, అలానే బాగా దంచి పెట్టుకున్న యాలకులు ఒక 2 వరకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది మరిగేలోపు మనం కొమ్ములను ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం కి చేంజ్ చేసుకుని జాగ్రత్తగా కొమ్ములను వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా పొగొచ్చేంత వరకు హీట్ అవ్వనవసరం లేదండి, మీడియం హీట్ లో ఉన్నప్పుడే వేసుకుని స్టవ్ లో టు మీడియం కి చేంజ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టి మీరు ఫ్రై చేసుకుంటే ఇవి లోపల ఉడకదండి, పైన అనేది కలర్ వచ్చేస్తుంది, కొమ్ములు అనేది టేస్ట్ బాగుండదు. దగ్గరుండి లో టు మీడియం కి స్టవ్ చేంజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని బెల్లం పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. పాకం అనేది ఇలా తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. కొమ్ములు వేస్తున్నప్పుడు మాత్రం పాకం అనేది వేడిగా ఉండాలండి. మీరు ఫ్రై చేసే టైంకి పాకం కనుక చల్లారిపోతే ఒకసారి వేడి చేసుకుని అందులో కొమ్ములు వేసుకోవాలి. లేదంటే కొమ్ములు అనేది బెల్లాన్ని సరిగా పీల్చుకోవు. కొమ్ములు వేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా కొమ్ములను కలుపుకోవాలి. పాకం గట్టిపడేంత వరకు కలుపుకోవాలండి. కొంచెం లైట్ గా గట్టి పడుతుంది అన్న టైంలో వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకదానికొకటి అంటుకోకుండా విడదీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. వీటిని 8 కంటైనర్ లో గనక స్టోర్ చేసుకుంటే మనకి 15 to 20 days వరకు నిల్వ ఉంటాయి. పాకం బాగా చల్లారిపోతే మనకి కొమ్ములు అనేది సపరేట్ అవ్వండి. కొంచెం లైట్ గా గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని సపరేట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. చాలా తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చు కదండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు. కావాలి బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.